వెల్కమ్ టు ఐ డ్రీమ్. అందరి లైఫ్ సో బిజీ, ఎవరికి క్షణం తీరిక లేదు. కనీసం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది, ఆరోగ్యకరమైనది తింటున్నామా లేదా అని ఆలోచించే టైం కూడా మనకు ఉండటం లేదు. ఈ క్రమంలోనే మనం తినే ఫుడ్ ఊబకాయానికి దారితీస్తుంది. ప్రజెంట్ జనరేషన్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. మన శరీర ఆకృతి ఆకస్మికంగా తగ్గడం లేదా పెరగడం అనేది మన లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ ఫలితం అంటున్నారు నిపుణులు. కనీసం తమను తాము పట్టించుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఓవర్గా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. అలాంటి వారిలో కొందరు ఒక్కసారిగా అలర్ట్ అయి బరువు తగ్గడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆశించిన ఫలితాలు పొందలేరు. మనకు తెలియకుండానే చేసే తప్పుల వల్ల బరువు అమాంతం పెరిగిపోతూ ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మన తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దడం ద్వారా బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. వ్యాధులు, జీవనశైలి అలవాట్లు కూడా ఊబకాయానికి కారణమవుతాయి. అలాంటి పరిస్థితిలో మీరు ప్రతిరోజు ఈ తప్పులను పునరావృతం చేస్తూ ఉంటే త్వరలో మీ శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అందులో ఒకటి అతిగా తినడం. ఆరోగ్యకరమైన వాటిని తినడం వల్ల బరువు పెరగదనేది సాధారణ అపోహ. వాస్తవానికి జంక్ ఫుడ్ కంటే ఆరోగ్యకరమైన ఆహారం మంచిది. కానీ అధిక క్యాలరీలు ఉన్న ఆహారం ఏదైనా బరువు పెరగడానికి దారితీస్తుంది. అందువల్ల సమతుల్య పరిమాణంలో మాత్రమే తినాలి. బరువు తగ్గాలి అనుకునే వారు చేసే రెండో తప్పు ఏంటంటే, వెయిట్ తగ్గాలంటే కేవలం ఆహారంపై దృష్టి పెడితే సరిపోదు. శరీరానికి వ్యాయామం కూడా చాలా ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల క్యాలరీలు ఖర్చు కావడమే కాకుండా కండరాలు కూడా బలపడతాయి. ఇది మెటబాలిజాన్ని కూడా పెంచుతుంది. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వారు చేసే మూడో తప్పు చాలాసేపు భోజనం మానేయడం. బాడీలో క్యాలరీలు తగ్గించుకోవాలి అని చాలామంది ఆకలిగా ఉన్న టైంకి తినడం మానేస్తారు. ఈ పద్ధతి వల్ల భవిష్యత్తులో ఎదురు దెబ్బ తగులుతుంది. చాలాసేపు కంట్రోల్లో ఉన్న ఆకలిని తీర్చడానికి ఎక్కువగా తినేస్తారు. దీంతో బరువు విపరీతంగా పెరుగుతుంది. అందుకే రోజంతా ఆరోగ్యకరమైన వాటిని కొంచెం కొంచెంగా తినడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలి అనుకునే వారు చేసే నాలుగో తప్పు, చాలామంది పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోరు. సమతుల్య ఆహారం తీసుకోకుండా క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారంపై దృష్టి పెడతారు. కానీ మన శరీరం సరిగ్గా పనిచేయాలి అంటే చాలా రకాల పోషకాలు అవసరం. అలాంటి పరిస్థితుల్లో ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ కొరతతో జీవక్రియ మందగిస్తుంది. దీని కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. దీంతో బరువు తగ్గడం కష్టమవుతుంది. సో బరువు తగ్గాలి అనుకునేవారు కొంచెం కొంచెం మోతాదులో సమతుల ఆహారం తిని వ్యాయామం చేస్తే మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.